Dear friends, we are all born alone and die alone. The loneliness is definitely part of the journey of life. మర్చిపోకండి, మనమందరము ఒంటరిగా ఈ లోకానికి వచ్చాము, అలాగే ఒంటరిగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాం. మానవ జీవితం రెండు అంశాల మధ్యన అది వేలాడుతూ ఉంటుంది. ఒకటి పుట్టుక, రెండు మరణం. పుట్టుక మన జీవితంలో మనకి ఆశ్చర్యాన్ని, అలాగే సంతోషాన్ని, ఆనందాన్ని మనకిస్తే, మరణము అంతు చిక్కని ఒక భయంకరమైన నిర్వేదాన్ని మిగులుస్తుంది. చాలా మంది అనుకుంటారు, జీవితంలో నేను ఎందుకు పుట్టాను, నేను నా జీవితంలో ఎందుకు జీవిస్తున్నాను, నాకెవరు లేరు కదా, నేను ఒంటరితనంతో బాధపడుతున్నాను, ఈ ఒంటరితనం నేను గెలవలేకపోతున్నాను అనుకుంటారు. మీరు కూడా చాలా సందర్భాల్లో ఇలా అనుకున్నారు కదా, ఈ ఒంటరితనం ఏంటి, ఈ బాధ ఏంటి, నాతో ఎవరు లేరేంటి అని నువ్వు కూడా అనుకుని ఉండుంటావు కదా. కానీ మర్చిపోకూడని విషయం ఏంటంటే, మానవ జీవితంలో ఒంటరితనమే ఎక్కువ కాలం ఏలుబడి చూస్తుందని మర్చిపోకూడదు. మన జీవితంలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళాలి, ఏదైనా ఉద్యోగాని కోసం ఒంటరిగా వెళ్ళాలి, ఒక పని కోసం ఒంటరిగా వెళ్ళాలి, ఒక వ్యాపారం కోసం ఒంటరిగా చేయాల్సి వస్తుంది. ఒంటరితనాన్ని ఎప్పుడు కూడా మీ జీవితంలో ద్వేషించకుండా, ఒంటరితనంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడనే విషయాన్ని మర్చిపోకూడదు. చాలా మంది జీవితాల్లో ఒంటరితనం వారిని వెంబడించినప్పుడు, లేకపోతే వారిని కొట్టుబెట్టాడినప్పుడు ఒంటరితనాన్ని ద్వేషించి, ఒంటరితనంలో వారు బ్రతకలేక వారి బ్రతుకును తనువు చాలించాలి అని అనుకుంటారు. మరలా చెప్తున్నాను, అందుకోసమే వి బోర్న్ అలోన్ అండ్ డై అలోన్. మనము ఒంటరిగానే దిగంబరులుగా ఈ లోకానికి వచ్చాము, అలాగే దిగంబరులుగానే ఈ లోకాన్ని నుంచి మనం వెళ్ళిపోతాము. ఎవ్వరు కూడా ఈ లోకంలోంచి మనం ఎవరిని తోడు తీసుకువెళ్ళలేము. ఆ వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఒంటరితనం అనేది నీ జీవితంలో చాలా నీకు బాధను కలుగు చేయొచ్చు, కానీ మర్చిపోకుండా విషయం ఏంటంటే, నీ ఒంటరితనంలో నీకు ఎవరు తోడుగా ఉన్నారు అనేది నువ్వు గమనించాలి. లెట్స్ ఫైండ్ అవుట్ ద గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ఎక్కడున్నాడు నువ్వు తెలుసుకో. దేవుడు ఎక్కడున్నాడు అంటే నీలోనే ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీతో ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయనని ఆయన వాగ్దానం చేశాడు. అందుకోసమే జీవితం ఎప్పుడు కూడా నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పడానికి అసలు ఆస్కారం లేదు. ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాన్న దేవుడు నీతో ఎల్లప్పుడు ఉంటాడు. సో అందుకోసమే ఈ లోకంలో నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజమైన ఒంటరితనం ఎప్పుడంటే నువ్వు దేవుణ్ణి కోల్పోయినప్పుడు, దేవుని సన్నిధిని కోల్పోయినప్పుడే. దేవుని సన్నిధిని కనుక కలిగి ఉంటే నీ జీవితంలో నువ్వు తప్పక ఆనందంగా, సంతోషంగా జీవించగలుగుతావు. సో జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మన జీవితంలో ఒంటరి వాళ్ళం కాదు, మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు అనే విషయాన్ని మీరు గమనించాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించును గాక.